హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సన్రైజ్ చాలా బాగుందండి. చూడటానికి ఎంత ఎంత బాగుందో చూడండి. అసలు సాయంత్రం టైంలో చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉందో. నా ఏరియా నుంచి డైలీ నేను ఇంటికి వెళ్ళే దారి, వస్తున్న దారి ఇదేనండి. ఇండస్ట్రియల్ ఏరియా మొత్తము. నేను చేసే వర్క్ ప్లేస్ అయితే మెయిన్ అబ్దుల్లా అండి, కువైట్ మెయిన్ అబ్దుల్లా, షోహైబా అంటారు. నేను ఉండేది మంగాఫ్లో. ఆ దారి మొత్తం ఇండస్ట్రీలేనండి. ఎంత బాగుండిద్దో చూడటానికి వ్యూ. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారండి ఇండస్ట్రియల్ ఏరియాలో. చాలా దేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనాలు మొత్తం ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. చూడండి దూరంగా చూడటానికి ఎంత బాగుందో. అన్ని ఫ్యాక్టరీలేనండి, ఎడారి ప్రాంతం కూడాను. ఈవినింగ్ టైంలో వస్తున్నప్పుడు వ్యూ చాలా బాగుందని చెప్పి మీ అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి తీసానండి. అండ్ చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో ఈవినింగ్ టైంలో. అసలు ఎర్రని ఆకాశంలో తెల్లని చుక్క, చుట్టుపక్కల చక్కగా రెడ్గా చూడటానికి ఎంత బాగుందో కదా. నా వెహికల్ చాలా స్పీడ్గా వస్తుందండి. అదే టైంలో నేను ఆ వీడియో తీశాను. చాలా బాగుందండి, చాలా చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ కువైట్లో ఎలాగైనా బ్రతకడం అంటే కొన్ని టైంలో చాలా ఇష్టంగా ఉంటుంది, కొంత టైంలో చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. కష్టపడే వాళ్ళకి కష్టపడినంత, బాధపడే వాళ్ళకి బాధపడినంతగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నేను వెళ్ళే మార్గం అంతా ఇదంతాను. ఆ దారిలో అసలు మొత్తం కూడాను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఫ్రెండ్స్. అసలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. కువైట్లో ఇష్టంగా చేసేవాళ్ళు ఉన్నారు, కష్టంగా చేసేవాళ్ళు ఉన్నారండి. కానీ ఏదైనా మన హృదయంతో తీసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. నాకు కూడా ఒక్కోసారి వర్క్ చేసే దగ్గర చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఏంటి బాధలేంటి, ఎందుకు వచ్చాము అని. కానీ ఏం చేస్తాము, మన ఫ్యామిలీల కోసం రావాలి, తప్పదు, చేయాలి అన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, మీతో పంచుకోవాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా చూసే కళ్ళను బట్టి ఉండిద్ది ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.